వహిస్తున్నటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ వసంత కుమారి మేడం గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ ఎస్ లక్ష్మణ్ సార్ గారికి, అదేవిధంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ కె నారాయణరావు సార్ గారు, అదేవిధంగా ఐపీఎస్సీ కోఆర్డినేటర్ కిషన్ సార్ గారికి, ముఖ్యంగా పిలిచిన వెంటనే మనకు తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసినటువంటి వక్త, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ పెట్టి రాజు సార్ గారికి మన కళాశాల తరఫున విద్యార్థులందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా కొన్ని విషయాలు సార్ గురించి కొన్ని విషయాలు మీ ముందర ఉంచాలనుకుంటున్నాను. ఉద్యమాల గడ్డ తెలంగాణ సమాజానికి, మన భారతదేశానికి ఎంతో మంది మేధావులను, కవులను, కళాకారులను అందించినటువంటి గడ్డ సిద్దిపేట జిల్లా. అటువంటి సిద్దిపేట జిల్లాలో మిల్కొట్టి గ్రామంలో జన్మించినటువంటి డాక్టర్ పి పెద్ది రాజు సార్ గారు ఈనాటి కార్యక్రమానికి రావడం నిజంగా చాలా గర్వకారణం. సమయాన్ని కేటాయించినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ గురించి ఒక 2-3 విషయాలు నేను ముందర ఉంచుతాను. 2006 అనుకుంటాను, 2006వ సంవత్సరంలో 2005లో ఉస్మాన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను సార్ ఇద్దరం కూడా ఒక కాలేజ్లో ప్రైవేట్ అధ్యాపకులుగా చేరడం అనేది జరిగింది. నేను ఫస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయినా, తర్వాత సార్ సెకండ్ ఫ్యాకల్టీగా వచ్చాను. మేము అక్కడ ఆఫీస్లో కూర్చున్నాము. మధ్యాహ్నం టైం అయితే వచ్చి అందులో వచ్చేసి నేను కూడా సేమ్ సార్తో కంపేర్ చేసి నా పర్సనల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో సార్ నేను ఇంకా చాలా సన్నగా ఉంటాను. సార్ అక్కడ కూర్చున్న తర్వాత ఎవరు సార్ మీరు క్యాజువల్ ఫస్ట్ మీకు నాకు సార్కు జరిగినటువంటి ఫస్ట్ మీటింగ్ దాంట్లో నేను పొలిటికల్ సైన్స్ వచ్చాను. ఓకే, అప్పుడు రియలైజ్ అయిన తర్వాత అప్పుడు మా పరిచయం అనేటువంటిది ఏర్పడింది. ఆ పరిచయమే వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. ప్రొఫెసర్ ఉదయరామ్ సార్ గారు కావచ్చు, రఘుగోపాలరావు సార్ కావచ్చు, అటువంటి వ్యక్తులతో అత్యంత సన్నిహితం కలిగినటువంటి వ్యక్తి, వారి దగ్గర ఫెలోషిప్ తీసుకొని పిహెచ్డి పూర్తి చేసినటువంటి వ్యక్తి. మన తాండూరులో, ముఖ్యంగా మన తాండూరులో తెలంగాణ లెక్చరర్స్ ఫోరాన్ని ఏర్పాటు చేయడంలో, జేఏసీని ఏర్పాటు చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ పి పెద్ది రాజు సార్. అదేవిధంగా ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో సార్ మాతో పాటు ఉండేవాడు. నేనేమో కొంచెం ఉదయం పనిచేసేసరికి సాయంత్రం మన భాషలో చెప్తారంటే సాయంత్రం అలసిపోయేసరికి ఇంకా తాండూరులో చాలా గ్రామాల్లో, బహుశా ఇక్కడ తాండూరులో పుట్టి పెరిగినటువంటి మనము అన్ని గ్రామాలను పర్యటించకపోవచ్చు, కొన్ని గ్రామాల గురించి మనకు తెలియకపోవచ్చు, కొన్ని తండాల గురించి మనకు తెలియకపోవచ్చు, కొన్ని ఆవాస ప్రాంతాల గురించి మనకు తెలియకపోవచ్చు. అటువంటి అన్ని ప్రాంతాలలో సుదీర్ఘ పర్యటన చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను మారుమూల ప్రాంతమైనటువంటి మన తాండూరులో వివరించినటువంటి ఘనత డాక్టర్ పెద్ది రాజు సార్ గారికి జరుగుతుంది. నిజంగా మా ప్రాంతాలు చేస్తున్నటువంటి పుణ్యం. ఇలాంటి వ్యక్తులు ఇక్కడికి రావడము, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఎంతో మంది లాఠీ చార్జులు, రైలు రోకలు, రాస్తా రోకలు, ఎన్నో అరెస్టులు, ఎన్నో నిరసనల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా చాలా మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు పోరాటం చేశారు. అందులో ఒకరు మన రాజు సార్ గారు. అదే అంశం పైన తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర అవతరణ, ఈ అంశం పైననే తన యొక్క పిహెచ్డిని ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఇతర అధ్యాపకుల యొక్క పర్యవేక్షణలో తన యొక్క పిహెచ్డిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడమే కాకుండా దీనిపైన తెలుగు అకాడమీలో మనకి పబ్లికేషన్స్ కూడా వచ్చాయి. ఈ మలిదశ ఉద్యమానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా రావడం అనేది జరిగింది. అకాడమిక్ పర్పస్ కాకుండా కాంపిటేటివ్ పర్పస్ కూడా మనకి బుక్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. సో
సో ఈ విధంగా సార్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పోరాటం చేయడం కాకుండా పరోక్షంగా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బుక్స్ రచనల పరంగా కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. సో అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసే పలుకులు, వాళ్ళు చెప్పే మాటలను వినే అవకాశం మనకు దక్కింది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్తే హనుమంతుని ముందర ఉపయోగం వేసినట్టు అవుతుంది. సార్ మాట్లాడితే మీకు అందరికీ అర్థమైపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, అధ్యాపకులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా యొక్క ఆతిథ్యాన్ని, మీ యొక్క ఇంపార్టెంట్ టైంని, చాలా ప్రెషియస్ టైంని మా కాలేజ్కి మీరు కేటాయించి ఇంత దూరం వచ్చిన మా అతిథికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆహ్వానం తెలుపుతున్నారు. డాక్టర్ పి పెద్దరాజు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, గజ్వేల్. సో అంత దూరం నుంచి ఇక్కడికి మా పిల్లల కోసం, మా యొక్క విద్యార్థుల కోసం, మా డిపార్ట్మెంట్ తరఫున, మా కాలేజ్ తరఫున మీరు వచ్చినందుకు మేము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు రాజుగా భావిస్తున్నాము. సో I first of all congratulate this academic year the Department of Political Science for organizing this extension lecture. ఈ extension lecture ని మీరు చాలా తొందరగా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే నేను కూడా గజ్వేల్ నుంచి సార్ వస్తున్నారని విన్నాను. నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇక్కడ మన కాలేజీలో కండక్ట్ చేయడానికి ఇక్కడ. సో గురువులు అంటే ఏంటి అనేది చాలా విషయాలు మహేందర్ రెడ్డి గారు సార్ మీకు చెప్పారు. స్టూడెంట్స్ కానీ ఎవరికి కానీ టీచింగ్ స్టాఫ్ అందరు కూడా. సో వాళ్ళ ఆ కృషి, ఆ యొక్క ఇది తెలంగాణ ఉద్యమం కానీ దేని గురించి అని అవన్నీ కావాలేవండి. అది వేరవ్వడము ఆంధ్రప్రదేశ్ నుంచి కాకపోయినా సో వివిధ రంగాల్లో ఇలాంటి ఈ లెజెండ్స్ ఇట్లాంటి వాళ్ళు కష్టపడడం వల్ల మనం ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ తరఫు నుంచి మన ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనకంటూ ఒక స్థాయి, మనకంటూ మనం ఎన్నో రిసోర్సెస్ ఇప్పుడు కూర్చున్న దగ్గర డిజిటలైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎన్నిటి కానీ ఏది కానీ మనము దాన్ని ఇప్పుడు మనము కళ్ళగా చూస్తున్నాం. సో సార్ కూడా ఎంతో కష్టపడి వచ్చి ఆయన ఎంతో ఇదిగా నాకు చెప్తున్నాను, పిల్లలకు నేను నాకు సందేశాన్ని అందిస్తానని చెప్పి. సో సార్ చెప్పేది ఏదో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది, చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు మన కాలేజ్కి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద మెంబర్స్, స్టూడెంట్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ డే. సో we welcome you sir. We look forward for your resourceful lectures. Thank you very much for giving me this opportunity. నెక్స్ట్ మన వైస్ ప్రిన్సిపాల్ సార్ గారు విషయం మాట్లాడాల్సింది. పెద్దరాజు సార్ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి మన కళాశాలకు రావడం జరిగింది. పెద్దరాజు సార్ గారికి, అదేవిధంగా సీనియర్ అధ్యాపకులు నాగరావు సార్ గారికి, సమోషన్ సార్ గారికి, అకాడమిక్ కోఆర్డినేటర్ మహేందర్ గారికి, ఇతర అధ్యాపకులకు, అధ్యాపకుల బృందానికి, విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా విషయం చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఈ యొక్క టాపిక్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్నటువంటి ఒక అంశం చేత పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు మాత్రం కాకుండా బీఎస్సీ బీకామ్ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భావించి మరి సార్ గారి పెద్దరాజు సార్ గారి యొక్క గైడెన్స్ ప్రకారమే ఈ యొక్క టాపిక్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సార్ గురించి చెప్పాలంటే మనకు మహేంద్ర సార్ గారు యాక్చువల్ చెప్పాలంటే 2008 నుంచి నాకు సార్ పరిచయం. యాక్చువల్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీసినటువంటి వ్యక్తి అయినప్పటికీ మేము కలిసి 2008 కూడా దాంట్లో కలిసి పనిచేసినప్పుడు సారు 2009లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ అనే పదం వాడితేనే, తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తేనే నేరం కింద పరిగణించినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలే జ్వాలలాగా రగిలించినటువంటి ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ ప్రాంతంలో కూడా మన రాజు సార్. కాబట్టి అసలు చెప్పడానికి ఏంటంటే చాలా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినారు. రాజశాస్త్ర పాటు మహేంద్ర సార్ కూడా. కాబట్టి అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి ప్రత్యేకంగా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ పనిచేస్తున్నారు.
మనకు జేఏసీ చైర్మన్ కోదండరాం సార్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి ముఖ్య శిష్యులు కాబట్టి అలాంటి ఒక ఉపన్యాసం వినడం మనం రోజు అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మనం ఉద్దేశం విస్తృత ఉపన్యాసం కాబట్టి ముందుగా మన ప్రిన్సిపల్ గారికి మిత్రులందరికీ మనం ఆహ్వానించగలిగినటువంటి ప్రధాన వక్త డాక్టర్ పి రాజు గారికి నమస్కారాలు. విద్యార్థులకు సామానం. మనం అధ్యయనం, అధ్యాపనం, ఆచరణ, ఆచరింపజేయడం. సార్ పొలిటికల్ సైన్స్ అలాగే తను తీసుకున్నటువంటి అంశం తన జీవితం, తన పోరాటమే కీర్తి చేయడం అనేది చాలా గొప్ప అదృష్టమని భావిస్తాను. అలాగే దేశాంతర సారు కోదండరాం గారు, అర్గోపాల్ గారు సెకండ్ స్టూడెంట్ ప్రత్యేకంగా. అలాగే సార్ స్టూడెంట్ కుమార్ అని చెప్పి డిగ్రీ స్టూడెంట్ చేస్తున్నారు. ఆయనతో పని ఉన్నటువంటి పరిచయంలో వాళ్ళందరూ ఉద్యోగంలో భాగమే. ఎన్నో త్యాగాలు చేసి ఎంతో సమయం ఇచ్చి ముందు ఫోర్త్ ఫ్రంట్ నుండి ఉద్యోగాలు అనేటువంటి గొప్ప నాయకుడు మన విద్యార్థులు గారు. ఎందుకు అధ్యాపనం అన్నారంటే వాళ్ళ గ్రామంలో కూడా వాళ్ళ మిస్సెస్ సర్పంచ్ అండి ఇలాంటి సోమన్ సార్ పట్టిగా చూస్తున్నారు. ఆ ఏరియా మనం గ్రామం అభివృద్ధి పదంలో తీర్చిదిద్దడం అనేది చాలా గొప్పగా చేస్తున్నారు. ఆచరించడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు. రాజ్యాంగం గురించి మనం మరొకసారి విన్నాము. ధన్యవాదాలు. డాక్టర్ వసంత్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ వైస్ ప్రిన్సిపల్ గారు, లక్ష్మణ్ గారు, మిత్రుడు లక్ష్మణ్ గారు, మరియు రెస్పెక్టెడ్ ఇది ఫార్మాలిటీస్ ఉంటే కాదు నారాయణరావు గారు, మరియు నా మిత్రుడు మహేందర్ గారు, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజు గారు, మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ హెచ్ఓడి మాణిక్యప్ప గారు, మరియు ఇతర శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా అధ్యాపక బృందం మరియు విద్యార్థులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజు గారు, పెద్దిరాజు గారు అనే పేరు బహుశా ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ సిప్పేట్లో లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత నేను వింటుండేవాడు. ఇక్కడ నేను ఈ ప్రాంతానికి ఇక్కడ అపాయింట్ అయినాక తెలుసు సార్ వాళ్ళు. అంతకంటే ముందు సిద్దిపేటలో నా ఫ్రెండ్ రాఘగౌడ్ అని ఉంటారు, తర్వాత సురేందర్ అని, వీళ్ళంతా 2002-03 నుంచి సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళతో పనిచేసారు. అంటే యూనివర్సిటీ వైజ్ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ స్టేట్లో కానీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో కొంతమందికి పేరు, దాంట్లో రాజుగారు ఒకరు. ఉస్మాన్ యూనివర్సిటీ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లో నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఒక 5-6 మంది పేరు చెప్పుకోవచ్చు, దాంట్లో మన రాజుగారు ఒకరు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎవరు కూడా మనకు ముందుకు రారు, పారిపోతుంటారు. ఆ పేరు చెప్తేనే భయపడుతున్నటువంటి సందర్భాలు ఈ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో. అట్లాంటి టైంలో వీళ్ళందరూ ముందుకు వచ్చి మన మూమెంట్ గురించి మాట్లాడటం లేదు. మంచి ఎమ్మెల్యేలు, ఎంపీల కాటికెళ్ళి మాట్లాడటం లేదు. ఆ టైంలో ఇక్కడ వచ్చి దాని గురించి మూమెంట్ తీసుకొచ్చినటువంటి రాజు గారు, మహేందర్ గారు, ఈ ప్రాంతం అందుకే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన మీరు పూర్తి లోతైనటువంటి విషయాలను తెలుసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ గారి గురించి, ఎందుకంటే సార్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి అంశం పైన కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరం ఏర్పడ్డది, మరి ఎందుకు అవసరం ఏర్పడ్డది అనేటటువంటి అంశాల పైన ఎందుకు సాధించడం జరుగుతున్నటువంటి అంశం పైన క్లియర్ గా అక్కడ సార్ అనేది అన్ని విధాలుగా సంక్షిప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరము ప్రశాంతంగా వెళ్ళి సార్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ తోటి మిత్రులు లక్ష్మణ్ సార్ గారికి, అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ మరియు నారాయణ సార్ గారికి, సంగమేశ్వర్ సార్ గారికి, మాణిక్యప్ప గారికి, నా తోటి ఉద్యమ సహచరులు మహేందర్ రెడ్డి, తన రూమ్మేట్ కూడా ఈ తాండూరు పట్టణ జేసీ కన్వీనర్గా కూడా పనిచేసిండు మహేందర్ రెడ్డి గారికి. అదేవిధంగా తనకు రూమ్ ఉన్నా కూడా మాతో పాటు తన మ్యారేజ్ అయిన దాకా టీఎల్ఎఫ్ నేను అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు, టీఎల్ఎఫ్ స్థాపించి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు
టీఎల్ఎఫ్ జనరల్ సెక్రటరీగా ఈ నియోజకవర్గానికి పనిచేసిండు. టీఎల్ఎఫ్ అనేది పుట్టడానికి కారణం కూడా ఈ తాండూరు వికారాబాద్ అనే విషయం తెలుసు సహచరునికి, అదే మిగతా అధ్యాపక బృందానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, మా సంజయ్కి, ఎందుకంటే నన్ను నమ్మి చాలా ఉద్యమాలలో పాల్గొని జైపాలైనటువంటి వ్యక్తి కూడా. మిగతా విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చాలా రోజుల తర్వాత తాండూరులో బహుశా 2013 తర్వాత నేను ఇక్కడ ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు రాలేదు తాండూరులో. సో మొదటిసారిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి కాలేజీలో, బయట చాలా ఇచ్చాను కానీ కాలేజీలో ఫస్ట్ టైం ఒక ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఒక విషయం గుర్తు చేయాలి. నేను 2005లో ఈ తాండూరు ప్రాంతంలో లెక్చరర్ గా, ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ గా ఎంటర్ అయినాడు. ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా రంగారెడ్డి జిల్లాలో లేదు. ఎంటైర్ ఓల్డ్ రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. మేము చాలా మీటింగ్లలో స్పందించినాం, చాలా మీటింగ్లలో అడిగినాం. ఒకసారి రోషయ్య గారు బాలాజీ హాస్పిటల్ అని మనకు చించోలి రూట్ లో ఉంటుంది, ఆ చించోలి రూట్ లో ప్రారంభించడానికి వస్తే ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నాడు. ఆ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నిలదీయడం జరిగింది. మా రంగారెడ్డి జిల్లా ఏం పాపం చేసింది, మీరు ఈ జిల్లా నుంచి ఒక భూముల ద్వారా, రెవెన్యూ ద్వారా వచ్చినటువంటి వ్యయం ఆ రోజులలో 2,000 కోట్లు, అంటే ఈ రోజు దాదాపుగా 20,000 కోట్లు ఉండొచ్చు దాని ఎస్టిమేషన్. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో 15,000 20,000 ఒక ఎకరం జాగా దొరికింది. ఈ రోజు ఒక ఎకరం ల్యాండ్ కావాలంటే దాదాపుగా 50 నుంచి కోటి రూపాయలు, 2 కోట్లు ఆ పరిస్థితులను బట్టి మనకు కనబడుతుంది. మరి అంత తక్కువ ఉన్నప్పుడే రెవెన్యూ ఈ జిల్లా నుంచి 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయని నిండు శాసనసభలో మీరు మాట్లాడిండ్రు. మా జిల్లా ఏం పాపం చేసింది, మాకు ఒక్కటంటే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేదని విషయం అందులో మేము ఆ నిలదీయడానికి ఒక కారణం. ఈ రోజు ఇలాంటి డిగ్రీ కాలేజీలు రంగారెడ్డి జిల్లాలో ఇట్లా డిగ్రీ కాలేజీలు రావడానికి మేము లెక్చరర్ కాకుండానే ఒక స్టూడెంట్స్ తరఫున ఒక పొలిటీషియన్ చేయలేని పనులు నేను చేయగలిగాను. ఈ విషయాన్ని మాకు ఎప్పటికి గుర్తొస్తుంటది, మేము సంతోషపడుతున్నాం. అట్లాంటి కళాశాలలో మాట్లాడడానికి నిజంగా అదృష్టవంతులను తెలియజేస్తూనే ఇలాంటి విషయాలు చాలా సందర్భాలలో నిజంగా చాలా చోట్లలో రాజకీయ నాయకుల వెనుక విద్యార్థులు నడిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ జిల్లాలో, రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో మేము పరిగి, తాండూరు, వికారాబాద్, అటు చెవుల వరకు, ఇటు కొడంగల్ కూడా అన్ని నియోజకవర్గాలలో ఆ రోజు ఉద్యమం నడిపినటువంటి సందర్భాలలో చాలా క్లియర్ గా ఎదిగినటువంటి సందర్భంలో విద్యార్థుల వెనుక రాజకీయ నాయకులు వచ్చారు. అది వికారాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, ఈ రోజున ముఖ్యమంత్రి కూడా విద్యార్థుల వెనుక నడిచిండు, విద్యార్థుల వెనుక నిలబడ్డాడు. విద్యార్థులు చెప్పిన మాట వింటేనే రాజకీయాలు గెలుపోవడంలో దారి తీసేటువంటి మహత్తరమైన పోరాటం చేయగలిగిన శక్తి, శావ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క స్ఫూర్తిదాయకమైన పోరాటం ఈ ప్రాంతంలో ఉంది. అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఈ రోజు బహుశా మీ అందరి ముందు ప్రాణంతో ఉన్నాను అంటే నాకు విద్యార్థుల సపోర్ట్ ఉంది, తర్వాత పోలీసుల సపోర్ట్ ఉంది. మీ సపోర్ట్ లేకపోతే నేను ఉద్యమంలో ఏనాడో కనబడకుండా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. సరే, ఈ ఉద్యమ నేపథ్యం సరే ఏమైనప్పటికీ కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశం. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు ఇలా భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచ రాజ్యాలకు ఆదర్శంగా ఉంది. ఎందుకు ఆదర్శంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు చాలా రాజ్యాంగాలు, ప్రపంచంలో రాసుకున్నటువంటి రాజ్యాంగాలన్నీ కొన్ని సంవత్సరాల కాలంలో అవి రాజ్యాంగం కావచ్చు, పరిణితి అంటే ప్రజాస్వామ్యంలోనే పరిణితి చెందగలిగినటువంటి ఫ్రాన్స్ దేశం చెప్పుకోగలిగేటువంటి ఫ్రాన్స్ దేశంలో ఇప్పటికి 5 సార్లు రాజ్యాంగం మార్చబడింది. అంటే మొత్తం కంప్లీట్ గా చిన్న చిన్న మార్పులు కాదు, ఆ రాజ్యాంగం దేశం కొత్త రాజ్యాంగాలు ఇచ్చినటువంటి సందర్భం. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అని చెప్పుకోబడేటువంటి సోవియట్ యూనియన్ రాజ్యాంగం కూడా అక్కడ రాజ్యాంగం మార్చినటువంటి సందర్భాలు. ఇంగ్లాండ్ లో కూడా చాలా సందర్భాలలో రాజ్యాంగం అనేటువంటి లేకపోయినా సాంప్రదాయాల మీద నడిచిన చాలా విషయాలలో మార్చు. మరి ఈ దేశాలు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఇట్లాంటి దేశాలలో ఆయా దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలు కేవలం ఒక మతమో లేకపోతే ఒకే భాషనో ఒకే రకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక చిన్న చిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి దేశాల రాజ్యాంగాలు కానే కానీ ఈ రోజు 140 కోట్ల పైబడినటువంటి జనాభా మన భారతదేశంలో ఉంది. ఇంత పెద్ద జనాభా కలిగి మరి ఒకే రకమైన భాష ఉందంటే
భాషలు విభిన్నము, భౌగోళిక పరిస్థితులు విభిన్నము, ఆచారాలు విభిన్నము, మతాలు విభిన్నము, తర్వాత భిన్నమైన సంస్కృతి, భిన్నమైన ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు ప్రతి విషయంలో వైవిధ్యం. ఇంతటి వైవిధ్యం భారతదేశంలో మరెక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ భారతదేశ రాజ్యాంగం యొక్క మూల స్ట్రక్చర్ ఎక్కడ దెబ్బతీయలేదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నేను మీకు ఈ రోజు చాలా రాజ్యాంగం గురించి మాట్లాడాలనుకుంటే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఇది సరిపోయేటువంటి అంశం కాదు. ఎందుకంటే ఒక క్లాస్ గురించి మాట్లాడాలి, ఒక ఆర్టికల్ గురించి మాట్లాడాలంటే అందులో చాలా అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. దాని డెప్త్లోకి వెళ్ళి చాలా విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ ఒక సందిగ్ధం అయితే ఈ రాజ్యాంగం ఎలా రాయబడింది, ఎట్లా రాయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ సమయాన్ని కూడా ఎక్కువ తీసుకోను. ఇంకో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బోర్ రాని అని అనుకుంటున్నా. ఒకవేళ బోర్ వస్తుంది మాకు అసలు అంటే వినాలని అనిపించట్లేదు అని అనుకుంటే మీ ముఖాలు చూస్తే సైకాలజీ నేను కొంత చదివిన పుస్తకాలు నాకు తెలిసిపోతుంది, నేను అప్పుడే ఆపేస్తాను. లేదు నేను ఆపకపోతే మీరు ఆపండి అని చెప్పొచ్చు, ఇబ్బంది ఉంది. మీకు ఇబ్బంది కలిగేంత వరకు అయితే ఏం చెప్పను, కానీ క్లియర్ చెప్తాను. ఈ విషయంలో మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారత రాజ్యాంగం అనేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలను మనం డెప్త్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి ఎట్లా రాశారు. చాలా మందికి ఏముంది అంటే రాజ్యాంగం ఎవరు రాశారు అంటే ఏం చెప్తాం మనం, అంబేద్కర్ రాసిండు అంటే కదా. భారత రాజ్యాంగం ఎవరు రాశారు అంటే అంబేద్కర్ రాసిండు అని చెప్తాం. కానీ భారత రాజ్యాంగం నిజంగా ఒక్క అంబేద్కరే రాసిండా? భారతదేశంలో వ్యక్తి పూజ ఎక్కువ. నేను ఇక్కడ అంబేద్కర్ మీద తక్కువ చేయడము లేదా చిన్నచూపు చేయడం అనేది నా ఉద్దేశం కాదు. ఒక సోషల్ సైన్స్ విద్యార్థులుగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నించారు. ఎందుకు చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక డాక్టర్ దగ్గరికి మనం పోతాం. ఆ డాక్టర్ మన దగ్గర ఏ రోగం అయితే ఉందో ఆ రోగాన్ని గుర్తించడంలో కనుక డాక్టర్ విఫలమైతే ఆ పేషెంట్ చనిపోతుంది, లేదా ఆ పేషెంట్ అనారోగ్యానికి గురై అప్పుల పాలై ఇంకింత నష్టమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒక డాక్టర్ ఒక రోగి యొక్క రోగం ఏ విధంగా వచ్చింది, ఏం రోగం ఉంది, దానికి కారణాలు ఏంటి, దానికి ఏం మందిస్తే తగ్గుతుంది, ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆ డాక్టర్ సక్సెస్ అయినట్టు, ఆ రోగి ప్రశాంతంగా బతికేటువంటి అవకాశం ఉంది. అట్లాగే భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయం ఇదే కాదు. మనం చాలా భారతదేశంలో వ్యక్తి పూజ ఎక్కువ నేను ఇంతకుముందు కూడా గుర్తు చేసిన. దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చారంటే గాంధీ తెచ్చినాను. ఇక మిగతా కూడా ఎవరు లేడు, మొత్తం ఒక గాంధీ కనబడుతుంది. అంతకంటే ముందు ఉద్యమాలు లేవు, భగత్ సింగ్ లేదు, సుభాష్ చంద్రబోస్ లేడు, అల్లూరి సీతారామన్ లేదు, మన కొమరం లేడు, ఎవరు కనబడరు. భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి పేరు మీద, గాంధీ పేరు మీద మొత్తం చరిత్ర యొక్క సారాంశాన్ని లేదా ఆ ప్రతిష్ట మనకు గాంధీ కంటే. అట్లా గాంధీకి తక్కువ పాత్ర నేను చెప్పట్లేదు, కానీ ఆయన ఒక్కరికి అండగెత్తున్నాను. ఎంత వ్యక్తి పూజ. అట్లాగే తెలంగాణ వాళ్ళు తెచ్చిందంటే కేసీఆర్ తెచ్చింది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే సరే ఈ రెండింటికి మాకు సంబంధం లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంతో తెలుగు బంధం అన్ని బంధాలు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి కదా. ఆస్తులు ఓడగొట్టుకున్నాం, వ్యక్తిగత జీవితాన్ని ఓడగొట్టుకున్నాం, ఉద్యోగాలు వదిలిపెట్టినాం, సహజ జన సంఘంలో సాగరహారంలో ఈ ప్రాంతంలో తెలంగాణ నుంచి మాట్లాడితే పిచ్చుకోవడం మాట్లాడుతుంది, వీళ్ళకి పిచ్చి వేసింది, ఇట్లే మాట్లాడతారు, వీళ్ళు అభివృద్ధి వ్యక్తులు, వీళ్ళు ఏర్పాటువాదులు అని నిందలు మోపినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి సందర్భంలో ఆ నిందలని భరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల గురించి, ఈ ప్రాంతంలో ఉన్న కాకినాడ గురించి, ఈ శివసాగర్ ప్రాజెక్టు గురించి, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీల గురించి, శుద్ధగంగల గురించి, నా ప్రాజెక్టుల గురించి, కందిబోర్డు గురించి, ఇక్కడ ఉన్న కాలేజీల గురించి, ఈ జిల్లా ఏర్పాటు లేదనే విషయం గురించి, పరిపాలన సౌలభ్యం లేదనే విషయాల గురించి, ఇలా సవాలక్ష సమస్యలకు సంబంధించిన విషయాలను గుర్తు చేసి కదిలించి అందరినీ ముందుకు తీసుకొచ్చినటువంటి మమ్మల్ని ఎవరు వ్యాధ్యాలు ఒక్కడే చేసేయాలని ఇచ్చిన ఇది. మనం ఒక మనిషిగా ఒక మానవుడు అంటేనే సంఘజీవి అని అంటున్నాం. ఈ మాట నేనన్నా లేదు, అరిస్టాటిల్ అన్నాడు. ఇక్కడ సైన్స్ అందరూ ఉన్నట్టున్నారు. ఆర్ట్స్ కు సంబంధం ఉన్నట్టుగానే సైన్స్ కూడా సంబంధం ఉన్నది. అరిస్టాటిల్ అందరి వాడు, ఏ ఒక్కరి వాడు అనడానికి వీల్లేదు. అందరికి సంబంధించినటువంటి ఆ వ్యక్తే మానవుడు సంఘజీవి, మ్యాన్ ఇస్ సోషల్ ఇన్వాల్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పాడు. సో అలాంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశాలు చూసినప్పుడు మనుషుల యొక్క విలువను అని తెలుసుకోవాల్సిన అంటే సామాజిక శాస్త్ర. ఇప్పుడు ఒక వ్యక్తికి రోగం వచ్చింది అనుకోండి, ఎవరు నయం చేస్తారు? డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ నయం చేస్తాడు. లేదు ఒక ప్రాజెక్టుకు లీకేజ్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ నుంచి వాటర్ బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని ఎవరు నయం చేయాలి? దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇంజనీర్, మ్యాథ్స్ స్టూడెంట్స్ కంట్రోల్ చేయగలరు. మరి ఒక వ్యవస్థకు రోగం వచ్చింది అనుకోండి, వ్యవస్థకు రోగం ఏంటి అని నడుచుకోండి. వ్యవస్థకు ఇవాళ రేపు కుల జబ్బు వచ్చింది, మతం జబ్బు వచ్చింది, భాషా జబ్బు వచ్చింది, అసమానతలకు సంబంధించినటువంటి జబ్బు వచ్చింది,
ఓట్ల కోసం, రాజకీయాల కోసం నానా రకాలైనటువంటి జబ్బులు ఇవాళ గబ్బు రూపంలో మనకు నిలబడతా ఉన్నాయి. మరి గబ్బును గడగగలిగే సబ్ ఎవరంటే మనం సోషల్ సైంటిస్ట్. వ్యక్తి రోగాన్ని ఈజీగా నయం చేయగలుగుతాం, కానీ సమాజానికి వచ్చిన సమస్యలు ఎవరు నయం చేయగలుగుతాడు? ఒక్క సోషల్ సైన్స్ విద్యార్థి మాత్రమే నయం చేయగలుగుతాడు. కాబట్టి సామాజిక బాధ్యత ఉందనుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఈ విషయంలో మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం. అందుకని మనం వాస్తవాలు తెలుసుకోవాలి. డాక్టర్లు రోగ నిర్ధారణలో ఏ విధంగా తెలివిని ప్రయోగిస్తాడో, ఇంజనీర్ ఏ విధంగానైతే ఒక బిల్డింగ్ నిలబెట్టడంలో లేదా ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఏ విధమైన పాత్ర పోషిస్తాడో అదే రకమైనటువంటి పాత్ర సోషల్ సైంటిస్టు లేదా సోషల్ విద్యార్థి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగానికి విషయానికి వస్తే రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఎట్లా రాశారు అనేటువంటి విషయాన్ని మీ ముందర కొంచెం దాన్ని ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం మౌలిక లక్షణాలు అనేది ఎవరు చదువుకున్నా వస్తుంది. భారత రాజ్యాంగం అనేటువంటిది దృఢ లక్షణాలు కలిగి ఉంటుంది, సుదీర్ఘమైన రాజ్యాంగం అని, భారత రాజ్యాంగం పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది అని చెప్పి, ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ఆదేశ సూత్రాలని, ఇట్లా ఒక 20 హెడ్లైన్స్ పెట్టి మంచి బ్రహ్మాండంగా అవి ఎవరు చదివినా ఈజీగా అర్థం. కానీ రాజ్యాంగం ఎవరు రాసిర్రు అనేటువంటిది ఎట్లా రాయబడింది అనే విషయాన్ని అయితే ఇక్కడ కొంచెం చరిత్రలోకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే చరిత్ర లేకుండా మనం రాజకీయ శాస్త్రాన్ని నిర్మాణం చేయలేము. కాబట్టి ఆ చరిత్రలోకి వెళ్తే రాజ్యాంగం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి, రాజ్యాంగం అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మళ్ళీ అరిస్టాటిల్. ఈ రోజున్న క్రైస్తవము, ఇస్లాం మతాలు పుట్టడానికంటే ముందే అరిస్టాటిల్ రాజ్యాంగం అనేటువంటిది రాజ్యానికి అనివార్యమని అన్నాడు. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్. కాన్స్టిట్యూషనల్ ఈస్ ద ఎసెన్షియల్ ఫర్ ద స్టేట్ అనేటువంటి స్టేట్మెంట్ ఆ రోజుల్లోనే అరిస్టాటిల్ చాలా క్లియర్ కట్గా వచ్చింది. అట్లా రాజ్యాంగం గురించి మొదటిసారిగా ప్రస్తావించి రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, రాజ్యాంగ లక్షణాలు ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. రెండో సందర్భంలో మనకు వస్తే ఆధునిక కాలంలో రాజ్యాంగాన్ని రాసుకొని మొట్టమొదటిసారిగా రాజ్యాంగబద్ధమైన పాలన తీసుకున్నటువంటి దేశం ఏంటంటే అమెరికా. ఇది ఎందుకు అమెరికాలోనే తీసుకోవాల్సి వచ్చింది అంటున్నప్పుడు, అమెరికా దేశం 1776లో స్వతంత్రాన్ని పొందింది. సో అమెరికా అనేటువంటిది మీకు కొన్ని విషయాలు వాస్తవాలు తెలవాలంటే, ఈ రోజున్న అమెరికా ఆ రోజు లేదు. ఈ రోజు 50 రాష్ట్రాలతో ఉంది. ట్రంప్ ఇంకో 51వ రాష్ట్రం కింద కెనడాను కూడా తనలో కలిపేసుకుంటారు. సామ్రాజ్య కాంక్షలు కూడా అంటే బ్రహ్మాండంగా ఉంది. అందరూ కదా 1000 ఏనుగులు తిన్నోనికి ఇంకో ఏనుగు కూడా తినాలనుకుంటాడు. మీరు కష్టమేం కాదు. కెనడా కూడా మనలో కలిపే నేను గమనిస్తా అంటున్నాను. సో ఈ రోజు అట్లాంటి ఉన్నది పరిస్థితి. సరే, అది ఏ విషయం కానీ 50 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఆ రోజు 50 రాష్ట్రాలు లేవు, కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే. అంటే 13 దేశాలు. ఆ రోజు అమెరికాలో 13 దేశాలు ఉన్నాయి. ఆ 13 దేశాలు వాళ్ళని పాలిస్తున్నటువంటి వాడు బ్రిటిష్ వాడు. బ్రిటిష్ వాడు ఎవరిని వదిలిపెట్టలే. ఏమంటాడు? రవి అస్తమించని బ్రిటిష్ ఆంగ్ల సామ్రాజ్యం అని అంటుంటాం మనం. అట్లాంటి బ్రిటిష్ సామ్రాజ్యం అమెరికా ఇలా అగ్రరాజ్యం చెప్పుకోబడుతున్న అమెరికాను కూడా పాలించింది. 13 వలస రాజ్యాలు ఉన్నాయి, 13 దేశాలు ఉన్నాయి. ఆ రోజు 13 దేశాలు కొనసాగుతాయి. ఈ 13 దేశాలు అమెరికాలో వలసలుగా కొనసాగుతున్న సందర్భంలో వీళ్ళందరి కామన్ శత్రువు ఎవడు? ఇంగ్లాండ్ వాడు. కాబట్టి ఇంగ్లాండ్ వారిని ఓడగొట్టడానికి 13 వలసలన్నీ ఏకమై ఒక్క తాటి మీద ఫైట్ చేస్తే వాళ్ళు అల్టిమేట్ గా ఫ్రెంచ్ వారి యొక్క సపోర్ట్ తీసుకుని అల్టిమేట్ గా 1776 సంవత్సరంలో అమెరికా స్వతంత్రాన్ని పొందింది. అమెరికా స్వతంత్రం పొందిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. 13 దేశాలు ఎవరికి వారు పరిపాలించుకోవాలి. కానీ పరిపాలించుకుంటే ఎవరికి వారు ఉంటే మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి మనం ఈజీగా ఓడిస్తాడేమో అనేటువంటి భయంతోనే మనం అందరం కలిసి ఉందాం, ఒక సమైక్యగా ఏర్పడదామని చెప్పి అట్లా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏర్పడిన మొదటి సమైక్య ఏదంటే అమెరికా. అందుకే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్నారు. ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రాన్ని గమనించుకుంటూ ఈ రోజు 50 రాష్ట్రాలు అయింది. అమెరికాలో ఈ రోజు 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలుగా తయారైంది. సో అట్లా 50 రాష్ట్రాలు అమెరికాని. ఈ 13 వలసలు ఏం చేసినాయి అంటే, మరి ఒకరికి మధ్యన మనస్పర్ధలు వస్తాయి కదా, ఎట్లా పరిష్కరించుకుందామంటే మనం ఒప్పందం రాసుకుందాం. ఒక ఒప్పందాన్ని రాసుకుందాం. దాన్ని ఫెడరలిస్ట్ సూత్రాలు అని అన్నారు. ఫెడరల్ సూత్రాలు అని అన్నారు. ఆ ఫెడరల్ సూత్రాల రూపంలో అమెరికా రాజ్యాంగం అంటే మొదటిసారిగా 9 సూత్రాలు రాసుకున్నారు. అంటే మన దేశంలో ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే సుమారుగా 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినారు 395 అయితే ఈ రోజు 448 అని చెప్పుకుంటున్నాం మనం.
కానీ అమెరికా రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 9 మాత్రమే ఉన్నాయి. 9 మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే అమెరికానే. అట్లా మొట్టమొదటిసారిగా అమెరికా దేశం రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అమెరికా రాజ్యాంగాన్ని 3 వ్యక్తులు కలిసి రాశారు. 3 వ్యక్తులు, ఏవి అలెగ్జాండర్, జార్జ్ వాషింగ్టన్, తర్వాత మాడిసన్ అనేటువంటి వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు కలిసి అమెరికా రాజ్యాంగాన్ని రాశారు. ఈ అమెరికా రాజ్యాంగాన్ని రాసినటువంటి ఈ 3 వ్యక్తులు 9 సూత్రాలతోని, అవే 9 ఆర్టికల్ గా అతి చిన్న రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం మారిపోయింది. సో అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చినటువంటి ఏంటంటే 1789. స్వతంత్రంలో 1776. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1789వ సంవత్సరం. ఇట్లా అమెరికా రాజ్యాంగం అమలుకి వచ్చింది. ఆ తర్వాత అందరూ రాజ్యాంగాలు రాసుకుంటూ వచ్చారు. ఇక మన దేశం విషయానికి వస్తే మనకు రాజ్యాంగం ఉండాలి అంటే మన దేశానికి సుమారుగా, మన దేశం ఏంటంటే ఇంతకు అనుకున్నాం కదా, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయండి. వాటి ఆధారంగా భారతదేశం వందలాది దేశాల్లో కొనసాగుతుంది. ఎప్పుడు? 16వ శతాబ్దంలో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైతున్నటువంటి దశలో అనేక స్వతంత్ర రాజ్యాలు వచ్చినాయి. ఇలా 100 రాజ్యాలు వచ్చినాయి. ఈ 100 రాజ్యాలు వచ్చినటువంటి సమయంలో సుమారుగా బ్రిటిష్ వాడు అల్టిమేట్ గా అందరినీ ఓడించి ఈ దేశంలో ఒక వ్యవస్థాపితమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాడు దాదాపుగా 200 సంవత్సరాలు పాలించాడు. ఈ 200 సంవత్సరాలలో 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఈ తిరుగుబాటు అనంతరం భారతీయులలో ఒక ఆలోచన వచ్చింది. మనం విడివిడిగా కొట్లాడితే ఓడిపోవడం జరుగుతుంది, కలివిడిగా కలిసిమెలిసి కొట్లాడితే విజయం సాధిస్తామని ఒక నిర్ణయానికి వచ్చి జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. మనవాడు తీసుకున్నటువంటి స్లోగన్ ఏంటంటే డివైడెడ్ వి ఫాల్, యునైటెడ్ వి స్ట్రాంగ్. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేటువంటి నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం వచ్చి అట్లా జాతీయోద్యమం ప్రారంభమైంది. సరే, జాతీయోద్యమం గురించి చెప్తే చాలా పెద్దగా అవుతుంది. కానీ జాతీయోద్యమం జరుగుతున్నటువంటి దశలో మొదటిసారిగా భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని ప్రస్తావించింది నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ అంటే జవహర్లాల్, ఈ దేశానికి 24 గంటల్లో స్వతంత్రం ఇస్తాము అని చెప్పి నాటి బ్రిటిష్ జనరల్ అయినటువంటి లార్డ్ బెర్కెన్ హుడ్ అనేటువంటి వాళ్ళకు ఛాలెంజ్ చేశారు. దానికి సవాలుగా మనలు నెహ్రూ రిపోర్ట్ రూపంలో ముద్ర పెట్టారు. గాంధీ కూడా దానికి ప్రతిస్పందనగా ఒక మాట అంటారు, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి మాట అంటారు. మాట ఏంటంటే, చేపకు ఈత నేర్పడం ఎంత కష్టమో భారతీయులకు రాజకీయాలు నేర్పడము అంతే కష్టం. చేపకు ఈత నేర్పడం అయితే అది పుట్టడమే నీళ్ళలోనే ఉంటుంది. అది నీళ్ళలో పుట్టడంతోనే ఈత వస్తుంది. దాన్ని మనం ఈత నేర్పుతానేటువంటి తాత దగ్గర నేర్పినట్టుంటుంది. అర్థమైనా? సో అట్లా భారతీయ రాజకీయాలు నేర్పుతారంటే 1000 సంవత్సరాల కిందని చరిత్ర లేదు. నువ్వు వచ్చి మాకు రాజకీయాలు నేర్పుతారంటే మాకు 1,00,000 సంవత్సరాల కింద కూడా రాముడు ఉన్నాడు. అంతకంటే ముందు, రాముడి కంటే ముందు కూడా ఈ రాజ్యంలో రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు, పాలన వ్యవస్థ ఉంది. నువ్వు మాకు నేర్పుతానంటే ఎట్లా అవుతుంది అని చెప్పి తీవ్రమైనటువంటి ఒక కామెంట్ చేసి, సరే ఈ చర్చ అంతా జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే భారతదేశానికి ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉండాలని చెప్పి 1934వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి ఒక మహనీయుడు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి 1934వ సంవత్సరంలో తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని పబ్లిసిటీలో పెట్టడం అనేటువంటి జరిగింది. ఆయన నుంచి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అనేటువంటి చర్చ చాలా సీరియస్ వచ్చింది. ఆ సీరియస్ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసుకునే అవకాశం ఇస్తామని చెప్పి క్రిప్స్ ప్రతిపాదన రూపంలో 1942లో ఒక ప్రతిపాదనలు అనేటువంటి వచ్చినాయి. కానీ అది ఎందుకు వచ్చిందంటే, 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ చాలా ఇబ్బందికరమైన పొజిషన్ లో ఉంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఆ క్రిప్స్ ప్రతిపాదన అనేటువంటి వచ్చింది. సో అలా వచ్చినటువంటి సందర్భంలో చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో ఇంగ్లాండ్ లో పార్టీ మారింది. అప్పటి వరకు చర్చిల్ అధికారంలో ఉండేవాడు. చర్చిల్ అధికారంలో వెళ్లి లేబర్ పార్టీ అధికారంలోకి రావడం, లేబర్ పార్టీ తరఫున అట్లీ అనేటువంటి వాడు ఇంగ్లాండ్ కు ప్రధానమంత్రి కావడం, ఆయన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పడం, స్వతంత్రం రాగానే ఈ రకమైనటువంటి ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి దశలోనే ఒక చిన్న అంశాలు జరిగినాయి. ఏంటంటే 1946 మరి ఎవరు రాయాలి రాజ్యాంగం, ఎట్లా రాపియాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతదేశానికి రాజ్యాంగం రాయాల్సి వచ్చినప్పుడు
ఇక్కడ ఎవరు రాయాలి అంటే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల ద్వారా జరిపించాలని అనుకున్నారు. కానీ అప్పుడు సాధ్యమవుతుందా అనేటువంటి భయం మొదలైంది. కనుక శాసనసభల ద్వారా ఎన్నికైన ప్రతినిధుల ద్వారా జరిపిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అల్టిమేట్ గా. సో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉన్నటువంటి యునైటెడ్ ఇండియా అంటే ఈ రోజు ఉన్న పాకిస్తాన్, ఈ రోజు ఉన్నటువంటి ఇండియా, ఈ రోజు ఉన్నటువంటి నేపాల్లోని అధిక భాగం, భూటాన్, తర్వాత బర్మాలో కొంత భాగం, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అప్పటికే 1937లోనే అది సపరేట్ అయిపోయింది, బర్మా సపరేట్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ కూడా సపరేట్ అయిపోయింది, బంగ్లాదేశ్, ఇవన్నీ ఒకే అఖండ భారతదేశంగా ఆ రోజు పెద్ద దేశంగా ఉండేది. సో ఇందులో ఈ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మొత్తం ఇక్కడ 2 రకాలుగా పాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఎట్లా పాలించారంటే ఒకటేమో స్వయంగా పాలించారు బ్రిటిష్ వాళ్ళు, ఒకటేమో స్వయంగా పాలించారు. వాటిని బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అని అన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళే స్వయంగా పాలించారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ప్రావిన్స్, మద్రాస్ రాష్ట్రం, తర్వాత బాంబే రాష్ట్రం, కలకత్తా రాష్ట్రం. బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించి మీకు మేము కప్పం కడతాం, మేము పాలించుకుంటాం, మీకు అవసరమైన సమయంలో సాయం చేస్తాం, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని పాలించుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నవాబ్, నిజాం నవాబ్. అంటే ఇది ఎట్లా ఉంది అంటే మనం వ్యవసాయం చేయాలనుకుంటున్నాం, మన దగ్గర భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటాం, కౌలు తీసుకొని ఆయన సంవత్సరానికి దానికి కప్పం కడుతూ కొంత రెంట్ మనం చెల్లిస్తూ ఆ భూమిని మనం ఇష్టం వచ్చిన పంట పండించుకుంటాం. అట్లాగే ఈ స్వదేశీ రాజులు దాదాపు 500 పైచిలుకున్నటువంటి రాజులు వీళ్ళు పాలించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా పాలన అనేటువంటిది 2 రకాలుగా జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ అనేటువంటివి మొత్తం ఎంతమంది సభ్యులుగా ఉండాలని నిర్ణయించారంటే 10 లక్షలకు ఒక ప్రతినిధి చొప్పున, 10 లక్షలకు ఒక ప్రతినిధి చొప్పున ఒక మెంబర్ ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆనాటి జనాభా ఆధారంగా ఈ 3-4 రాజ్యాలు ఒకే దేశంగా ఉన్నది కనుక, భారతదేశంలో ఉంది కనుక ఈ రాజ్యంలో 10 లక్షలకు ఒకరి చొప్పున లెక్క పెడితే 389 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఈ 389 మంది సభ్యులలో కొంతమంది నామినేటెడ్ కూడా అయ్యింది. అయితే ఈ 389 మంది సభ్యులలో మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు కొన్ని, మిగిలిన స్వదేశీ సంస్థానాలు. ఇలా ఉన్నప్పుడు మనం 3 భాగాలుగా చేయాలి. అంటే ప్రతినిధులను రాజ్యాంగాన్ని రాయడానికి సభ్యుల ఎంపిక 3 పద్ధతులలో జరిగింది. ఒక పద్ధతి ఏంటి అంటే బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు, అక్కడి నుంచి 292 మంది, మీరు క్యాల్కులేట్ చేసుకుని చూసుకోండి బాగా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా బాగా వస్తుంది. 292 మంది సభ్యులు బ్రిటిష్ స్వయంగా పాలిస్తున్న 11 ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాల నుంచి నియమించడం జరిగింది, ఎన్నుకోవాలని నిర్ణయించారు. అప్పుడు కూడా కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి ఇప్పటి మాదిరిగానే. ఇప్పుడు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవు, డైయుడాన్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా కొన్ని 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఆ 4 కేంద్రపాలిత ప్రాంతాలకు 4 ప్రతినిధులు ఉంటారు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో అవి 292+4. అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా, 500 పైసలకు ఉన్నాయని చెప్పాను. వీళ్ల తరఫున కూడా 93 మంది ప్రతినిధులను నియమించడం అనేటువంటి ఈ ఎన్నిక అనేటువంటిది 2 రకాలుగా జరిగింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలలోనేమో కేవలం 10 లక్షలకు ఒకరి చొప్పున ఆనాడున్నటువంటి 10% ఓటర్లతో ఎన్నిక జరిగేది. వాళ్ళు అందులో ఎన్నుకోబడ్డారు. అర్థమైందా? ఎట్లా పెట్టుకున్నారు వీళ్ళు? మొదటగా ఈ 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో శాసనసభకు ఎన్నికలు జరిగితే అందులో ఎమ్మెల్యే లేదు కదా, ఆ ఎమ్మెల్యేలు ఈ 292 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఈ 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ 4 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి బ్రిటిష్ వారు నియమించారు. ఇక స్వదేశీ సంస్థానాలకు సంబంధించినటువంటి 93 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు ఎవరిని నియమించుకుంటారు, ఎలా నియమించుకుంటారు అనేది మీ ఇష్టమే అని చెప్పి వాళ్ళకే వదిలేశారు. అలా వదిలేయడం వల్ల పెద్ద రాష్ట్రాలు ఉంటేనేమో 2 ఉన్నారు, అంటే పెద్ద హైదరాబాద్ సంస్థానం లాంటి పెద్ద అంటే కొంచెం సంఖ్య ఎక్కువ ఉన్నది, చిన్న చిన్న ఉన్నాయనుకోండి వాళ్ళు 2-3 సంస్థానాలను కలిపి ఒకరిని నియమించేటువంటి పరిస్థితి. ఇట్లా 93 మంది మొత్తం ఎంతమంది అయినారు? 329. లెక్క కలిసిందా? క్యాలిక్యులేట్ చేసుకురా. 292+4+93 ఎన్నైనాయి? 389 వచ్చిన లెక్క. సో 389 మంది లెక్క చూసుకోండి ఒకసారి. సో 389 మంది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్, అంటే భారత రాజ్యాంగాన్ని రాయడానికి 389 మంది
బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచేమో 292 మంది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు ఎన్నుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచేమో బ్రిటిష్ వారు నియమించారు. స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన వాళ్ళేమో స్వదేశీ సంస్థానాధీశులు నియమించడం అనేటువంటి జరిగింది. ఇట్లా 3 రకాలైనటువంటి పద్ధతిలో రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన ఎన్నికలు పూర్తి చేయడం జరిగింది. ఇదంతా జరిగి మొట్టమొదటిసారిగా ఒక మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఇది స్వతంత్రం రాలే, అప్పటికి ఇంకా స్వతంత్రం రాలే. ఇదంతా ఎప్పుడు జరిగింది? బ్రిటిష్ పాలిత రాష్ట్రాల ఎన్నికలేమో 1946 జూన్లో జరిగింది. జూలైలో మాత్రం పరిషత్కు ఎన్నిక అంటే పరోక్ష పద్ధతిలో శాసనసభ్యులు కలిసి జూలైలో 1946 జూలైలో 292 మంది ఎన్నుకున్నారు. మిగతా వాళ్ళను నియమించారు. అర్థమైందా? సో ఈ విధంగా ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత 1946 డిసెంబర్ 9వ తారీఖు నాడు వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి అప్పుడు దేశ రాజధాని ఏది? ఢిల్లీ ఉన్నది. కాబట్టి ఢిల్లీలో 1946 డిసెంబర్ 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9కి మనకు మంచి అవినాభావ సంబంధం ఉంది. సోనియా గాంధీ కూడా అదే రోజు ప్రకటించింది తెలంగాణ ఇస్తానని చెప్పి. ఇది మనకు బాగా గుర్తుంటుంది. 2 రకాల కాంపిటేటివ్ పని చేస్తుంది. కాబట్టి టెక్నికల్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. కాబట్టి డిసెంబర్ 9వ తారీఖు నాడు ఒక ప్రకటన చేసింది. అంటే ఆ రోజు మొదటి మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఆ మీటింగ్ కు చాలా మంది హాజరయ్యారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సో రాజ్యాంగ పరిషత్కు మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అంటే ఆనాటి రాజ్యాంగ పరిషత్కు మహిళలు కూడా ఎన్నికైనరు. ఎంతమంది ఎన్నికైనరు? 15 మంది. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తుంది. 15 మంది సభ్యులు ఆ రోజులలో ఎన్నికైనరు. సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ పేరే చెప్తున్నాను. సుచేత కృపాల్ వీళ్ళందరూ మిగతా వాళ్ళ పేరు గుర్తున్నాయని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు. దుర్గాబాయి దేశ్ముఖ్ పేరు వినబడుతుంది, సరోజినీ నాయుడు పేరు వినబడుతుంది. ఇట్లాంటి వాళ్ళు 15 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఎంత యాక్టివ్నెస్ ఉన్నది వాళ్ళలో, ఎంత అవేర్నెస్. ఇప్పట్లో రిజర్వేషన్ వల్ల గెలవలే వాళ్ళు. ఓపెన్ కాంపిటీషన్ లో ఏ రిజర్వేషన్ ఉపయోగించకుండా గెలిచినటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ మనం గమనించాలి. ఆ విధంగా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళతో తొలి సమావేశం ఢిల్లీలో డిసెంబర్ 9, 1946 నాడు జరిగింది. ఆ సమావేశంలో మన సమావేశాన్ని ఎవరు నడపాలి, ఎక్కడ నడపాలి అనేటువంటి ఒక చర్చ వచ్చింది. ఎవరు అధ్యక్షత ఉండాలి, ఎట్లా చేయాలి. ఎవరికైనా కోపం వస్తుంది కదా. నువ్వే అధ్యక్షుడు, నేను అధ్యక్షుడు ఉంటానంటే నేను అధ్యక్షుడు ఉంటాను, కోపం వస్తుంది. కాబట్టి ఆ అధ్యక్షుడు ఎవరు ఉండాలనేటువంటి విషయం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక నిర్ణయానికి వచ్చింది. అక్కడ ఫ్రెంచి సాంప్రదాయాన్ని తీసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ దేశంలో ఏం సాంప్రదాయం ఉంది అంటే ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో అందులో సీనియర్ అంటే వయసులో సీనియర్ ఎవరైతే ఉంటారో వారిని ఆ ఒక్క రోజు మాత్రం, అంటే పూర్తి స్థాయి కమిటీ ఏర్పడిన దాకా ఆ ఒక్క వ్యక్తిని మాత్రం అధ్యక్షుడి హోదాలో కూర్చుండబెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే స్పీకర్ అనుకోండి, అధ్యక్షుడు అనుకోండి, నేను ఈ భాషలో ఎట్లా అనుకున్నా పర్వాలేదు, అధ్యక్షుడిగా కూర్చున్నారు. అంటే తాత్కాలిక టెంపరీ ప్రెసిడెంట్. సో ఆ విధంగా టెంపరీ ప్రెసిడెంట్. మరి అట్లా చూసినప్పుడు ఎవరు ఆ రోజు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆ రోజు ఉన్నటువంటి 389 మందిలో ఆ మీటింగ్ హాజరైనటువంటి వాళ్ళలో అత్యంత వయస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇది కూడా వస్తుంది. సో డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనేటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించి 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ చేసి ఒక 2వ రోజు 3వ రోజు నాడు అంటే 1946 డిసెంబర్ 11వ తారీఖు నాడు ఏం చేశారు? పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలని డిసైడ్. సో పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలనుకున్నప్పుడు ఎవరిని నియమించాల్సి వచ్చింది అంటే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆ సభ్యులందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరిని నియమించారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని ఆనాటి అధ్యక్షుడిగా అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా నియమించడం అనేటువంటిది జరిగింది. సో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా జరిగింది. ఆయన నాయకత్వంలోనే హెచ్సి ముఖర్జీ, జేబీ కృపాలని లాంటి వాళ్ళు వైస్ చైర్మన్లుగా నియమించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా రాజ్యాంగానికి మంచి నిష్ణాతుడైనటువంటి వ్యక్తి, అన్ని రకాల అనుభవము, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి వెన్నగల నరసింహారావు, బిఎన్ రావు అంటుంటారు. ఆయన సలహాదారుగా లీగల్ అడ్వైజర్ అంటుంటారు. ఇప్పుడు కూడా పార్టీలన్నిటి కూడా లీగల్ అడ్వైజర్ పెడుతుంటారు. సో అట్లా రాజ్యాంగ పరిషత్కు లీగల్ అడ్వైజర్ గా ఆయన నియమించడం అనేది. సో ఇక్కడ ఇలా నియమించుకుంటూ పోయిన తర్వాత మరి ఇప్పుడు కమిటీ ఏర్పడ్డది. ఏది? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, తర్వాత లీగల్ అడ్వైజర్ ఎవరు, సలహాదారులు అనేటువంటిది ఇప్పుడు ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత రాజ్యాంగం ఎట్లా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోవాలనేటువంటి చర్చ జరిగినప్పుడు
అనేక సమావేశాలు జరిగినాయి. దాదాపు 165 రోజుల పాటు 11 సెషన్ల రూపంలో సమావేశాలు జరిగినాయి. నేను అన్ని డీటెయిల్స్ చెప్పాలంటే పీపీటీ తేవడం మర్చిపోయాను. సో మీకు నోటికి చెప్పడమే చేస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయను. ఈ 11 సెషన్ల రూపంలో జరిగినప్పుడు ఇది 2వ సెషన్. ఈ సెషన్లో ఏమనుకున్నారంటే మొత్తం 22 కమిటీలు, మొత్తం ఎన్ని భారతదేశంలో ఇగో ఈ మన రాజ్యాంగంలో ఈ అంశాలు, మన ఒప్పందం పంచాలైనప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోయినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా అగ్రిమెంట్ ల్యాండ్ కొన్నప్పుడు కానీ అగ్రిమెంట్ రాసుకుంటాం. ఇవి ఇంత కట్టాలి, 3వ వంతుకి ఇంత, మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యే రోజు ఇంత కట్టాలి, ఈ పద్ధతులు కట్టాలి, ఈ పద్ధతులు కట్టకపోతే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చెల్లదు, ఈ క్యాన్సల్ అవుతుంది అని చెప్పి మనం ఒక రాసుకుంటుంటాం. అట్లాగే మిగతా ఒప్పందాలు కూడా రాసుకుంటాం. ఎవరైనా మితికిస్తే కూడా ఇక 100కి ఇంత మిత్తి, ఇవి ఇన్ని రోజులలో చెల్లించాలి, ఇదని కొన్ని కండిషన్లు పెట్టుకుంటాం. అట్లాగే భారత రాజ్యాంగంలో ఏముండాలనేటువంటి అంశాల మీద మొత్తం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 22 అంశాలు ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 22 అంశాలు ఏంటి? ఒక అంశం భారతదేశ భూభాగం గురించి చెప్పాలి, 2వ అంశం పౌరసత్వం గురించి చెప్పాలి, 3వ అంశం ప్రాథమిక హక్కుల గురించి చెప్పాలి, 4వ అంశం ఆదేశిక సూత్రాల గురించి చెప్పాలి, 5వ అంశం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాలి, 6వ అంశం రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలి, 7వ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పాలి, 8వ అంశం ఆర్థిక అంశాలు, 9వ అంశం ఇట్లా మొత్తం 22 అంశాలు ఉండాలనేటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. ఇక మన ఓటు హక్కుకు సంబంధించింది 18వ అంశంలో వచ్చింది. సో 18వ అంశంలో వచ్చింది. ఇలా 18 అంశాలు ఉండాలనేటువంటి, ఒక్కొక్కరు నిద్రపోవడంలో ఉంటారు, ఇంకొకరు ఇంకో మాట్లాడడంలో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో యాక్టివ్ ఉంటారు. అలా కాదు, అందరూ ఒకే రకంగా ఉంటారా? ఇప్పుడు క్లాస్ చెప్తుంటే అందరికి ఒకే రకంగా అర్థమవుతుందా? కాదు. కాబట్టి ఎవరెవరు ఏ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారో, ఎవరెవరు ఏ విషయంలో పరిజ్ఞానం ఉంటుందో అలాంటి వాళ్ళను ఆయా కమిటీలలో చేర్చాలనేటువంటి నిర్ణయంతో వచ్చేసింది. అట్లా 22 కమిటీలుగా నిర్ణయించడం జరిగింది. 22 కమిటీలుగా నియమించడం జరిగింది. ఈ 22 కమిటీల ఏర్పాటు జరిగింది. 22 కమిటీల ఏర్పాటు జరిగింది. ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్కరు ఉండాలి. ఈ కమిటీల నిర్మాణం జరిగింది. మరి 22 కమిటీలు అన్ని మొత్తం రాయాలని అనుకున్నాం. 22 కమిటీలు మొత్తం రాయాలి. ఇదంతా ప్రాసెస్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రాజేంద్ర ప్రసాద్. అంటే ఎందుకు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది? ఆయన రాజ్యాంగ పరిషత్ చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో 22 కమిటీలు పనిచేస్తున్నాయి. కొన్ని కమిటీలు పెద్దవి కావచ్చు, కొన్ని కమిటీలు చిన్నవి కావచ్చు. ఇప్పుడు మన భారతదేశంలో మన రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయా? మనం కూడా అందరం ఒకే హైట్లో ఉన్నామా? వాళ్ళు ఎత్తుకున్నారు, వాళ్ళు చిన్నగా ఉన్నారు, వాళ్ళు దొడుకున్నారు, వాళ్ళు బట్టగా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అట్లాగే భారతదేశ రాజ్యాంగాన్ని రాసేటువంటి కమిటీలు కూడా కొన్ని కమిటీలు పెద్దవి ఉన్నాయి, కొన్ని కమిటీలు చిన్నవి ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ మొత్తం కమిటీలు అనేటువంటివి ఉన్నాయి. ఈ కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలనేటువంటి విషయం మీద ఒక ఆశయాలు లక్ష్యాల తీర్మానం, ఎయిమ్స్ అండ్ గోల్స్ అనేటువంటి భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు లక్ష్యాల తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టింది. ఆయన ప్రవేశపెట్టినటువంటి దాని మీద సుదీర్ఘంగా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత చివరికి దాని రాజ్యాంగం అంటే ఆయన లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేయడం అనేది. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఏ విషయం అంటే ఎన్నికలు జరిగినాయని చెప్పాను కదా. వేటికి ఎన్నికలు జరిగినాయి? 93 స్థానాలు స్వదేశీ సంస్థానాలు. ఇవి ఎన్నికలు లేవు, కేవలం రాజులు మాత్రమే నియమించారు. ఇక 4 కేంద్రపాలిత ప్రాంతం అది బ్రిటిష్ వాడు నియమించారు. ఇవి ఎన్నికలు లేవు. ఈ ఎన్నికలు ఉన్నాయండి ఏవి? 292. అంతేనా? 292 ఎంత తప్పు చెప్తారు కదా మధ్య. సో 292. ఈ 292కి ఎన్నికలు జరిగితే ఆ రోజు ప్రధానంగా ఎన్నికలలో చాలా పార్టీలు పోటీ చేసినాయి. కానీ 2 పార్టీలు మాత్రం చాలా మంచి ఫలితాలను సాధించగలిగారు. ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్ని స్థానాలు సంపాదించింది 292లో అంటే సాధించింది. ఇక ముస్లిం లీగ్ ఎన్ని స్థానాలను సాధించింది అంటే ముస్లిం లీగ్ కూడా పోటీ చేసింది. అది కేవలం 73 స్థానాలను మాత్రమే సాధించింది. కాంగ్రెస్ ఏమో 202, ముస్లిం లీగ్ ఏమో 273 స్థానాలను మాత్రమే సాధించింది. ఇక మిగిలిన కొద్దిగా సంఖ్యలో 1, 2 ఉన్నాయి కదా, ఫార్వర్డ్ బ్లాక్, ఈ బ్లాక్, ఆజాద్ హిందూ, స్వతంత్రులు, ఇంకా రకరకాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు కాన్స్టిట్యూషన్ సభ్యులుగా నియామకం. ఇక్కడ వీళ్ళందరిలో చూసినప్పుడు సంఖ్య ఎవరిది తక్కువ ఉన్నది? 73% ఉంది. మనోడు పోతూ ఒకటి పెట్టిపోయింది కదా, ఎప్పటికైనా భారతదేశం యునైట్ గా ఉంటే సమస్య ఉంటది అని చెప్పి వాడు 1906 నుంచే, అంటే ఇంకా చెప్పాలంటే 1905వ సంవత్సరం బెంగాల్ విభజనతో స్టార్ట్ చేసిన హిందూ ముస్లింల మధ్యన గొడవ పెట్టిండు.
అంటే మంచిగా ఉండడం ఇష్టం లేదు, భారతదేశాన్ని ఎదుర్కొనే సత్తా భవిష్యత్తులో ఉండదని వాడు ఆ రోజే గ్రహించిండు. చూడండి, గ్రహించి ఏం చేసిండు, హిందూ ముస్లింల మధ్యన ఒక విభేదాలు సృష్టించి 1906లో ముస్లిం లీగ్ అనేటువంటి దాన్ని స్థాపిస్తూ వాళ్ళకి విషబీజాలు పోస్తూ 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 రాగా రాగా ఎక్కడ దాకా వచ్చింది, ఈ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల దాకా వచ్చింది. ఈ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల కాడికి రాగానే మళ్ళీ ఒకటి బాంబు వేసిపోయిండు. ఏమేసిండు చూసిర్రా, మొత్తం ఎవరు గెలిచిరు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు. రేపు మీరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక ముస్లింలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, మీ పరిస్థితి ఆగం, మీ బతుకు ఆగం, మిమ్మల్ని ఎవరు లెక్క చేయడు, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది, గాంధీదే నడుస్తుంది, నెహ్రూదే నడుస్తుంది, సుభాష్దే నడుస్తుంది అని రకరకాలుగా కోరిపోసింది. ఇప్పుడు ఒక పనిని అదే పనిగా అబద్ధం చెప్పుకుంటూ పోతా ఉంటే అది ఏమైతుంది, నిజమైంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదే రాత్రిపూట బయటికి పోదు బిడ్డ భూషోడుతుందని చిన్న అని చెప్తాం. నిజంగా భూషోడు ఎట్లుంటాడు అబ్బకు తెలియదు, అయ్యకి తెలియదు, చెప్పినాకి తెలియదు. కానీ అది ఒకే పనిగా అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే వండించుకుంటూ పోతే, ఒక 100 సార్లు చెప్పుకుంటూ పోతే నిజమని నమ్ముతారా లేదా? భూషోడు అనగానే భయపడతారా లేదా? మనం కూడా అమాస నాడు అర్ధరాత్రి 12 గంటలు దాటగానే మీరు బయటికి పోకండి, పోతే దయ్యం వస్తుంది, వచ్చిందంటే మిమ్మల్ని నిలవది, ఫలం దయ్యమైంది అని మనకు చెప్పిరనుకోండి, మనం ఉట్టప్పుడు బాగానే జోక్ అనిపిస్తుంది, సినిమా చూస్తే కూడా జోకే అనిపిస్తుంది. కర్మ గాలి. ఎప్పుడన్నా మనం కాలేజీ నుంచి ఇంటికి పోగా గాని లేదా ఒక్కరం పోతున్నప్పుడు గాని ఆ టైంలో రాత్రి అయింది అనుకోండి, మనం పోతున్నాగా ఆకులు, ఇప్పుడంతా ఆకురాలే కాలం, సరికాలం, ఇదంతా ఆకురాల తీసుకుంటే అందరూ తెలుగులో నాకు అట్లా పర్ఫెక్ట్ గా గుర్తులేదు. సో ఆకురాలే కాలం, కొండలు వాటి పని మీద వాటి ఉంటాయి, ఉడతలు వాటి పని మీద వాటి ఉంటాయి, ఎలుకలు వాటి పని మీద వాటి ఉంటాయి. ఏదన్నా ఒక జీవి ఆ ఆకుల మధ్య ఇట్లా మిసిలింది అనుకోండి, వచ్చారా అంటాం మనం, అవే కదా పట్టింది మనకి 20 అనేటువంటి భయంతో ఒక ఆందోళన గురైంది. నిజంగా ధైర్యం ఉంటుందా అంటే ఇవాళకైతే నేను చూడలేదు, నేనైతే చూడలేదు. కాబట్టి చూసిన వాళ్ళు ఉన్నారు, మీరు పలానా పద్ధతిలో ఉందని చెప్పలేము. మనమే ఊహించుకొని సినిమాలకు ఇట్లుంటుందని బొమ్మలు వేసుకొని లేదా మేకప్ వేసి చూపించుకుంటున్నాం తప్ప రియల్ ధైర్యం ఎవరు చూడలేదు, అది ఉన్నదో లేదో తెలియదు. ఇంకా విషయం ఏంటంటే దయ్యాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి అసలే లేదు. ఎందుకు లేదు అంటే ఒకవేళ అది సచ్చినంగా దయ్యమైంది, మనల్ని పట్టింది అనుకున్నాం, కాసేపు పడితే ఏమైందాం, మనం కూడా చచ్చిపోతాం. చచ్చిపోతే మనం కూడా దయ్యం అవుతాం కదా, దయ్యం అయితే దాని సంగతి చూడొచ్చు కదా, మనం ఎందుకు భయపడాలి? ఈ విషయం ఎవరు చెప్పాడు, ఈ టెక్నిక్ ఎవరు చెప్పాడు, ఏం చెప్తారు, దయ్యం అయితే నీ పని అవుతాడు. ఇదే 100% వరకు మన మైండ్ లో బాగా పాతకపోయి ఏమైపోతుంది, అమ్మ దయ్యం వచ్చింది, ఇక మనం వదిలిపెట్టదానికి కానీ భయం. అట్లా మొత్తం ముస్లింలలో 100%. ఎవరు 100%? బ్రిటిష్ వాడు 100%. మన పాలసీ కూడా ఏంది, మెజార్టీలను తొక్కాలే, మైనార్టీలను లేపాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జమ్మూ కాశ్మీర్ లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు, అక్కడ ఎక్కువ ముస్లింలు ఉంటారు. కానీ పాలకులు ఎవరిని పెట్టిండు, రాజా హరి సింగ్ అని హిందూ రాజును పెట్టిండు, హిందూ రాజు ఉంచిండు. అదే హైదరాబాద్ ఉన్నది అనుకోండి, హైదరాబాద్ సంస్థానంలో ఎవరు ఎక్కువ ఉంటారు, హిందువులు ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ ముస్లింలు రాజును పెట్టిండు. ఎందుకంటే మెజార్టీ వర్గానికి సంబంధించినటువంటి వాడు రాజైతే నా మాట ఎవడు వినడని చెప్పి వానికి తెలుసు కాబట్టి అందుకే వాడు ఏం చేసిండు, మైనార్టీలు పెట్టిండు. ఏమైనా తేడా వస్తే ఉద్యమం లేపాలి, మనం దించాలి, కొత్తలు పెట్టాలి. మన చేతిలో కీలు బొమ్మలాగా రాజును పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. సో అట్లా మైనార్టీలకు చేయితనియాలి, మెజార్టీలను తొక్కేయాలనే లక్ష్యంతో ఈ పంతాన్ని చేసింది. ఈ పంతాన్ని వేస్తే ఇది కాసేపు పోయి ఎక్కడి దాకా పోయింది అంటే మహమ్మద్ ఇచ్చిన మొదటి మంచిగా ఉండే, పాపం చాలా మంచిగా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇండియన్ ఆఫ్టర్ దెన్ ముస్లిం అనేటువంటి అసలు వాడికి ఆయనకి ఒకటే పని ఒకటే దిగా చేస్తా ఉంటే చివరికి ఏమైపోయాడు, అతడు ముస్లిం వైపు, ముస్లిం మతం వైపు ఉంటుంది. అంటే నువ్వు ప్రధానమంత్రి కావాలంటే సపరేట్ దేశం కావాలని చెప్పి ఆయనకు నూరిపోస్తే ఏమైంది, నేను బాహుబలి సినిమా చూస్తాం కదా, మనం మీకు ఎగ్జాంపుల్ చాలా మంది చూసుకుంటారని చెప్పి గుర్తు చేస్తున్నా సినిమా పేరు. సో బాహుబలి సినిమాలో మన అయ్యా ఏం చేస్తుంటాడు, అని పేరు నాకు గుర్తులేదు, బల్లాదేవి యొక్క తల్లి పేరు ఏం పేరు, మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, నాజర్ అని అసలు పేరు నాకు తెలియదు. సో అతడు చెప్తుంటాడు, బల్లాలా ఇదిరా ఇట్లా రకరకాల చెప్తా ఉంటే వాళ్ళు రేసిపోయి వాళ్ళకి ఏం దాకా వస్తుంది. ఆ సినిమాను కూడా డూప్లికేట్ చేసిండు. చూడండి, రియల్ స్టోరీలో చరిత్రకారులు మా లక్ష్మణ్ సార్ తెలిసి ఉంటుంది, బాగా చెప్తాడు, మీరు అడగండి మళ్ళీ ఎప్పుడన్నా. అసలు రియల్ స్టోరీలో బాహుబలి అనేటువంటి వాడు, భరత్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కలిసికట్టుగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు అన్నగారు భరతుడు ఆయన పేరు మీద మన దేశానికి భారతదేశం వచ్చిందని చెప్పి ఆయన నేను అన్నగారిగా రాజ్యం పాలించుకుంటుంది కదా, ఆపుతుంటే నేను వస్తా, లేకపోతే
నేను నా ప్రశాంతత నేను ఉంటా అని చెప్పి నువ్వు పాలించుకో, ఇక నాతో నీకు అవసరం లేదని చెప్పి ఆయన బయటకు వచ్చి మన బోధన దగ్గరికి వచ్చి అక్కడ బ్రహ్మాండంగా ఆయన జీవితాన్ని శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుని బతికిండు. బతికితే ఆయన కూడా ఏం చేసిండు భరతుడు, నేను ఈ రాజ్యాన్ని పాలించడంలో నా తమ్ముడి యొక్క పాత్ర కూడా ఉంది, నా తమ్ముడి పాత్ర చాలా గొప్పది, మరి అలాంటి గొప్ప పాత్ర కలిగినటువంటి తమ్ముడి చరిత్ర నాదెంత ఉంటుందో నా తమ్ముడి చరిత్ర కూడా శాశ్వతంగా ఉండాలని చెప్పి అప్పట్లోనే భారతదేశంలో అతిపెద్ద విగ్రహాన్ని బాహుబలి పేరు మీద నిర్మాణం చేసి ఉంచారు. అన్నదమ్ములు అంత మంచిగా కలిసి ఉన్నారు. దానికి మనోడు డూప్లికేట్ వాడు వచ్చిండు, రాజమౌళి అంటే డూప్లికేట్ వాడు వచ్చి ఏం చేసిండు, అన్నదమ్ముల మధ్యన అడవులను తీసుకొచ్చి ఆ స్విచ్ పెట్టి ఆ స్విచ్ పెద్ద స్టోరీల మీద స్టోరీలు చేపించి లేనిపోని గ్రాఫిక్స్ అని పెట్టి 2 భాగాలు చేసిండు. 3వ భాగం తీర్థ కూడా సూక్తమనే స్థాయిలో మనం ఉంటుంది. ఎంత దుర్మార్గమైన చరిత్ర చేసింది మనం. ఇప్పుడు ఎవరు అంటే పలానా బాహుబలి అని గిరి అనే వరకు వచ్చేసినాం. సో అబద్ధం ఎంత అతికినట్టు ఉంటుందో, అంటే అబద్ధాన్ని ఎట్లా ప్రచారం చేయొచ్చో. ఎందుకంటే నిజం కడప దాటేలోపు అబద్ధం ఆమెడ దూరం పోతాడు. ఆమెడంటే దాదాపు 12-20 కిలోమీటర్ దూరం, అంత దూరం పోతుంది. అట్లా అబద్ధాన్ని ప్రచారంలో పెట్టారు. దీన్ని నమ్మి సపరేట్ దేశం కావాలి అని చెప్పి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఇట్లా ద్విజాతి సిద్ధాంతం అనేటువంటిది వచ్చి చివరికి మత ఘర్షణలు జరిగి ఈ దేశం ముక్కలైపోయింది. ఈ దేశం ముక్కలైపోయింది. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ పనిచేస్తుంది కదా, ఈ దేశం ముక్కలైంది కదా. ఇప్పుడు ఈ దేశం ముక్కలైనప్పుడు ఈ రాజ్యాంగ బొమ్మని రాగా నేను ఇలా చెప్పకూడదు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, అందుకే అన్ని విషయాలు అంత డెప్త్లోకి వెళ్ళి నేను ప్రైమరీ అవగాహన రావడం కోసం మాత్రమే చెప్పడం జరిగింది. మీకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకేమైనా చిన్న చిన్న అంటే డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా మీరు అడగవచ్చు. మీ నుంచి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సందేహాలు అనుమానం ఇవి అడిగితే నా దృష్టిలో అడగంది అవ్వకూడదు పోయేది. మరి నేను పెడతానా, నేను చెప్తానా, మీకు ఏం డౌట్ నేను చెప్తానని చెప్పలేము. కాబట్టి నేను అడిగితే తక్కువలు నవ్వుతారేమో, ఈ చిన్న క్వశ్చన్ అడుగుతారా నిగదాలు చేస్తారేమో అని మీరు ఫీల్ కావాలి. ఫీల్ కాకుండా నిజంగానే సందేహాలంటే నిర్మోహపాఠంగా అడగొచ్చు. అడిగితే నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నటువంటి అంశాలను బేసిక్ గా మీకు సమాధానం ఇస్తాను. ఒకవేళ తెలియకపోతే కూడా తెలియదు. అన్ని తెలవాలని నేను రాజ్యాంగం మొత్తం నాకు వెళ్తుందా, అది అడుగుత రాజ్యాంగం మొత్తం తెలవాలని నాతో కూడా కాదు. ఏదో ఆడిన నేను కూడా నాకు ముక్కలు వేసుకున్నాను అంతే. అర్థమైనా అది మహా సముద్రం, అది లేకపోతే 140 కోట్ల మంది ఎట్లా బతుకుతారు, ప్రతి అవకాశం లేదు. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అనేక విషయాలు, కొత్త విషయాలు కూడా ఇవ్వడం అనేది తెలియదు. ఎందుకంటే రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడాలి, రాజ్యాంగ పదాన్ని ఎవరు రిలీజ్ చేసిండ్రు, ఎన్ని కమిటీలు ఉపయోగించడం జరిగింది, మరి ఎందుకు అవసరం ఏర్పడాలి, ఏర్పడడానికి కారణమైంది, మరి దేశ విభజనలో కీలక పాత్ర పోషించిన దేశాలు ఏంటివి, ఎందుకు దేశాల్లో విడిపోవడం అనేది జరిగింది, ఇలాంటి సంక్షిప్తమైనటువంటి విషయాలు అనేది మనకు బాగా ఓన్లీ బిఏ వాళ్ళకి కాకుండా ఆల్ కోర్సెస్ వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డిసెంబర్ 9 అనేది కూడా ప్రత్యేకత కూడా మనం బాగా గమనించాలి. కాబట్టి కొన్ని మీరు చెప్పకపోవచ్చు, కానీ సార్ నుండి కూడా మీరు కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకోవడం అనేది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో సార్ కూడా ఈ ప్రాంతంలో అనేక మన యుద్ధ చైతన్యవంతం విషయంలో సార్ కూడా మనకు వచ్చినటువంటి విషయాలు, అనేక విషయాలు కూడా ప్రజలకు చైతన్యవంతం చేసిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి కూడా సార్ కూడా పేరు వెళ్ళినా, సార్ కూడా కార్యక్రమంలో నిపుణంగా వెళ్ళినా అప్పుడు సార్ క్లాస్ కూడా బాగుంటుందని కూడా నేను అనుకున్నా. కానీ సార్ చూస్తే సార్ చెప్పిన తర్వాత అది సార్ బాగా కూడా ఉద్దేశంతో పిల్లలు కూడా 2 రోజుల నుంచి విధంగా అనేక విధాలుగా మోటివేషన్ చేసి ఎక్కువ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేసిన ఈ సందర్భంలో తెలియజేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ విధంగా ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి సార్తో పాటు వచ్చినటువంటి అతిథులకు అందరి కూడా ఇక్కడ ప్రశాంతంగా వెళ్ళినటువంటి సార్ వాళ్ళకు, సీనియర్ సార్ వాళ్ళకు, నాకు నేను అడిగిన ద్వారా వచ్చినటువంటి అందరు సార్ వాళ్ళకు కూడా ధన్యవాద కార్యక్రమం తెలియజేస్తూ ఇప్పటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. విద్యార్థులు